హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ఫలితాలకు ముందే రాజకీయ నాయకులు రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాలతో ప్రధాన పార్టీల నాయకుల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఇక మాచర్ల నియోజకవర్గంలో అయితే 144 సెక్షన్ విధించారు. ఈ సెగ్మెంట్లో జరిగిన దాడుల గురించి ఆడియోలు, వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. నేరుగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలను ధ్వంసం చేయడం, అడ్డు వచ్చిన వారిని ఆయన బెదిరించడం తెలిసిందే. అయితే అక్కడ ఒక్క చోట మాత్రమే కాదు, నియోజకవర్గంలో చాలా చోట్ల పిన్నెల్లి సోదరులు అరాచకాలు సృష్టించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పాల్వాయి గేటు వ్యవహారం మాత్రమే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు మాచర్ల ఎన్నికలను ఏకగ్రీవంగా ప్రకటించాలనే వాదన వినిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ వాదనను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ అరాచకాలు చేసిన పిన్నెల్లిని పక్కన పెట్టాలని కోరారు. అదే సమయంలో తనను గెలుపొందిన అభ్యర్థిగా ప్రకటించాలని కూడా బ్రహ్మారెడ్డి కోరుతున్నారు. ఇక ఈ విషయంపై మాజీ ఐఏఎస్ అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పాటు అధికారులను కూడా బెదిరించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ తగు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. వారు చెబుతున్న కఠిన చర్యల వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదేనని తెలుస్తోంది. ఇలా చేస్తే ఇకపై ఎక్కడా ఈవీఎంలను ధ్వంసం చేసే పరిస్థితి ఉండదన్నది అధికారులు చెబుతున్న వాదన. ఈవీఎంలు ధ్వంసం చేసే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించి రెండో స్థానంలో ఉన్నవారిని ఎమ్మెల్యేలుగా ప్రకటిస్తే ఇక ఇలాంటివి అడ్డుకోవచ్చని చెబుతున్నారు. అయితే దీనికి నిబంధనలు ఒప్పుకుంటాయా, న్యాయపరమైన చిక్కులు రావా అనేది ప్రశ్న. ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా ఈ విషయంపైనే చర్చిస్తున్నట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం చేస్తారో చూద్దాం.